హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో శ్రావణ మంగళవారం, శుక్రవారంలో వచ్చిన నోము శనగలతో 2 డిఫరెంట్ ఈజీ అండ్ సూపర్ టేస్టీ రెసిపీస్ చూపిస్తాను. కొమ్ము శనగలతో టేస్టీ వడలు, ఇంకా స్ప్రౌటెడ్ శనగలతోటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ పొంగడాలును. ఈ పొంగడాలు బ్రేక్ఫాస్ట్ లాగే కాదు, పిల్లల స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ గా కూడా ఒక 10-15 మినిట్స్ లో ఈజీగా చేసి పెట్టేసేయచ్చు. మరి లేట్ చేయకుండా ఈ 2 రెసిపీస్ ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ శనగలతో వడలు చేసుకుందాము. నోముకు వచ్చిన శనగలు అయితే ఆల్రెడీ నానినవే ఉంటాయి. ఒకవేళ శనగలు నానబెట్టాలి అంటే 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. నానిన శనగలివి ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన తొక్క తీసేసి కొన్ని శనగలు పక్కకు పెట్టుకోవాలి. ఇలా కొన్ని ఒలిచే టైం కూడా లేకపోతే గట్టి శనగపప్పు ఒక 2 స్పూన్స్ నీళ్ళల్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుని తీసుకోండి. ఇలా ఒలుచుకున్న పప్పుల్ని సైడ్కి పెట్టుకుని మిక్సీ జార్లో నానిన శనగలు ఒక ఆల్మోస్ట్ నేను 2 కప్స్ వరకు ఉంటాయి ఈ శనగలు, 1 ఇంచ్ అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్స్ సాల్ట్ వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుకుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు వాటర్ వేయద్దు. మరీ నలగట్లేదు అనుకుంటే ఒక 2 స్పూన్లు వేయండి, లేకపోతే మధ్య మధ్యలో మిక్సీ జార్ ఆపి కలుపుతూ గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, 1/4 స్పూన్ గరం మసాలా వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. చూసారా, వడల పిండి ఇలా గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి నూనె పీల్చకుండా క్రిస్పీగా బాగా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్గా తీసుకుని పక్కకు పెట్టుకున్న పప్పులో ముంచి ఇలా చూపిస్తున్న విధంగా రౌండ్గా వడల్లాగా చేసుకుని బాగా కాగిన నూనెలో వేసుకోవాలి. వడలు వేస్తున్నప్పుడు మంట లో ఫ్లేమ్ మీద ఉంచుకుని వేసి, వేయడం అయిపోయాక మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని 2 సైడ్స్ ఎర్రగా వేగనివ్వాలి. వడలు ఇంకా కొంచెం థిక్గా చేసుకోవాలండి, అప్పుడే మనకి బాగుంటాయి. లోపల సాఫ్ట్గా ఉండి పైన క్రిస్పీగా ఉంటును. పల్చగా చేసేస్తే చెక్కల్లాగా గట్టిగా ఉన్నట్టు ఉంటాయి. ఇలా 2 సైడ్స్ ఎర్రగా వేగిన తర్వాత బయటకు తీసేస్తే టేస్టీ అండ్ క్రంచీ శనగ వడలు రెడీ అయిపోతాయి. వీటిని మీకు నచ్చిన కాంబినేషన్ తోటి సర్వ్ చేసుకోవచ్చు. కొబ్బరి పచ్చడితోటి కానీ, లేకపోతే ఇక్కడ చూపిస్తున్న విధంగా సాస్ తోటైనా సరే తినడానికి చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకోవచ్చు వీటిని. అండ్ సెకండ్ రెసిపీ వచ్చేసి స్ప్రౌటెడ్ శనగలతోటి చేసిన పొంగడాలు. చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. వీటిని బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా వేసుకోవచ్చు. పిల్లల స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి చేసి పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా బాగుంటాయి. సో లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ పొంగడాలు చేసుకోవటానికి 1 కప్ అటుకులు తీసుకుని బాగా వాష్ చేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ 1 మీడియం సైజ్ ఆనియన్ని, క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్ పాలకూరని బాయిల్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ పాలకూర అనే కాదు, ఏదైనా ఆకుకూరని తీసుకుని ఒక చిన్న కట్టని దాన్ని బాయిల్ చేసుకుని ఇలా చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాక మిక్సీ జార్లో మొలకొచ్చిన శనగలు వేసుకుని, ఇక్కడ శనగలు ఆల్మోస్ట్ ఇవి 1.5 కప్ ఉంటాయి. ఇక్కడ శనగల ప్లేస్లో మీరు మొలకొచ్చిన పెసలైనా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ పాటు నానిన అటుకులు, 4 పచ్చిమిరపకాయలు, 1.5 స్పూన్ సాల్ట్, 1 ఇంచ్ అల్లం ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అటుకులు నానడానికి వేసిన వాటరే సరిపోతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని బౌల్లోకి తీసుకుని కట్ చేసుకుని సైడ్కి పెట్టుకున్న ఆనియన్, క్యాప్సికమ్ ముక్కలు, స్పినాచ్ అన్నీ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ మరి పల్చగా కాకుండా పునుకులు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు కలుపుకుంటే మనకి వేస్తున్నప్పుడు వీలుగా ఉంటుంది పొంగడాలు వేసుకుంటున్నప్పుడు. ఇప్పుడు ఈ బ్యాటర్ని సైడ్కి పెట్టుకుని పొంగడాలు మూకుడు తీసుకుని ఆయిల్ ప్రతి గుంటలోని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. మరి ఎక్కువ అవసరం లేదు, ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ బ్యాటర్ని వేసుకుని మూత పెట్టి 1 సైడ్ కాలిన తర్వాత మూత తీసి అదర్ సైడ్ కూడా కాల్చుకోవాలి. ఈ పొంగడాలు ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే కొద్దిగా బియ్యం పిండి బ్యాటర్లో కలుపుకోవాలి. ఇలా బోత్ సైడ్స్ ఫ్రై అయిన తర్వాత పొంగడాలు ప్లేట్లోకి తీసుకుని కొబ్బరి పచ్చడితో తింటే సూపర్ ఉంటుంది. అసలు తినడానికి మారం చేసే పిల్లలకి ఇలా చేసి పెడితే వాళ్లకు నచ్చుతాయి. రోజుకి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన స్ప్రౌటెడ్ శనగలు, స్పినాచ్, క్యాప్సికమ్ అన్నీ కూడా హై ప్రోటీన్ అండ్ విటమిన్ రిచ్ ఫుడ్స్ ఇవి. అదండి, చూసారు కదా, టేస్టీ అండ్ క్రిస్పీ వడలు, ఇంకా టేస్టీ అండ్ హై ప్రోటీన్
గుంట పొంగడాలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఏ రెసిపీ బాగా నచ్చిందో నాకు చెప్పండి కమెంట్స్‌లోని. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి మీకు నచ్చిన వీడియోస్‌ని షేర్ చేస్తూ నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.